అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణజాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గురురిత్యేవ విభావయే భవానీ. సామాన్యంగా మనకు ఎన్నో ప్రశ్నలు వస్తుంటాయి. ఆ ప్రశ్నలతో పాటుగా సమాధానం చెప్పేవాడు దొరకడం కూడా కష్టమవుతుంటుంది. ఆ ప్రశ్నకు సమాధానం ఎవరిని అడగాలో తెలియని పరిస్థితులు ఉంటుంటాయి. కొన్ని ధార్మికములైనటువంటి విషయాలు తెలుసుకోనందువలన ఆచరించడం ఎలాగా తెలియకుండా కూడా ఇబ్బంది పడుతుంటాం. భారతీయులైముండి మన యొక్క ధార్మికమైన విషయాలను తెలుసుకోవడానికి కూడా కొన్ని సమయాల్లో భయపడుతుంటాం. ఉదాహరణకి ఎవరైనా ఒక వ్యక్తి మరణించారు. ఆ మరణించినప్పుడు బంధువర్గీయులలో ఎవరెవరు ఏ ఏ కార్యక్రమాలను ఎలా నిర్వర్తించాలి అనే విషయాలను ఇప్పుడు ఆలోచించడానికి భయపడతాం. ఎందుకంటే అది చావుకు సంబంధించింది అనే భయంతో. కానీ అప్పటికప్పుడు తెలియాలంటే ఎలా తెలుస్తుంది? అలాగే మనకు ఇక్కడ ఉంటారు కొందరు, వీళ్ళ బంధువులు కొన్ని విదేశాల్లో ఉంటారు. ఆ విదేశాల్లో ఉన్న వారికి సందేహాలు ఉంటాయి, ఎవరిని అడగాలో తెలియదు. ఇలాంటి పరిస్థితులలో అవంటే భయపడాల్సిన అంశాలు కావు. అవన్నీ కూడా మనం తెలుసుకోదగినవి, మనము ఆచరించదగినవి అనే విషయాన్ని మనం స్పష్టంగా అవగాహన చేసుకోవాలి. మనకు తెలుసుకోలేదనుకోండి, తెలియకుండా చేసే తప్పుల వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతుంటాయి. ఉదాహరణకి మైల అనేటువంటిది ఒకటి ఉంది. దీన్నే సూతకం అంటుంటారు కూడా. ఈ మైల అనేటువంటిది సామాన్యంగా ఒక వ్యక్తి మరణించినప్పుడు వారి యొక్క ఇంటి పేరు గల వాళ్ళకి, సగోత్రీకులకు అన్నమాట, అది ఉంటుంది. ఆ మైలను తెలియక పాటించడం మానేయడమో కలిపేసుకోవడమో చేస్తుంటారు. ఇది చాలా పొరపాటు, చాలా చోట్ల జరుగుతోంది. ఇది ఎలా అంటే, మైల ఉన్నప్పుడు దాన్ని పాటించడం అనేది ఎవరు పాటించాలి అనేది తెలియక ఇంట్లో కలిపేసుకోవడం, లేదా ఆ 10 రోజుల లోపులో ఎముకలను నదులలో కలపడానికి ప్రయాణం చేస్తుంటారు. ఆ ప్రయాణం చేసేటప్పుడు మామూలు తక్కిన జనాలని కూడా ముట్టేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా అధర్మాలు. ముట్టుకుంటే ఏమవుతుంది? మైల ఇంట్లో కలుపుకుంటే ఏమవుతుంది అంటే, పెద్దవాళ్ళు ఒక సామెత రూపంలో అంటుంటారు, మైల మారు కోరుతుంటుంది అని. దాని అర్థం ఏమిటి అంటే, మైలను పాటించకుండా దాన్ని ఇంట్లో కలిపేసుకోవడం వల్ల మరల అటువంటి దాన్ని పొందే పరిస్థితి వస్తుంది అని అర్థం. కాబట్టి మనం కొన్ని నియమాలను పాటించాలంటే అవి తెలియాలి. తెలుసుకోవడానికి భయపడితే ఎలా? అందువలన మనం వాటిని గురించి కూడా తెలుసుకోవడం ధర్మమని, ఆ ధార్మికములైనటువంటి విషయాలను మన మనస్సులో కనీసపక్షం ఒకసారైనా బీజంగా వేసుకుంటే సందేహం వచ్చినప్పుడు అడగాలనైనా తెలుస్తుంది. గమనించండి, ఏ విదేశీయుడినో అడగండి, ఏమని, నాయన ఎవరైనా మరణించినట్లయితే ఎన్ని రోజులు ఇంట్లో ఏవి ముట్టుకోకుండా ఉండాలి అని అడిగితే అతను ఏం చెబుతాడు? ఏం చెప్పడు. ఎందుకని? అతనికి అలవాట్లో లేదు కాబట్టి మనకు ఆ విషయం అనేటువంటిదంటూ మనసులో కొంత బీజ రూపంలో ఉన్నట్లయితే సందేహం వచ్చినప్పుడు అడిగే అవకాశమైనా వస్తుంది. లేకపోతే అడగాలని కూడా తెలియకుండా ఉండే పరిస్థితులు సమాజంలో ఇప్పుడు ఎదురవుతున్నాయి. ఎందుకని అంటే, మన పిల్లల్ని 3వ సంవత్సరంలోనే పంపించేస్తున్నాం. ఎక్కడికి? స్కూల్కి. ఎందుకని? వాడి చదువు రావాలని కాదండి, మనం ఇంట్లో అల్లరి భరించలేక. ఎంత అన్యాయంగా ఉందో చూడండి. ఒక్కడి అల్లరి భరించలేక మనం పంపిస్తే అక్కడ 60 మంది అల్లరిని వాడు భరించాలి. న్యాయమేనా? మరి అక్కడేమైనా మన సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన ధార్మికమైన విషయాలు ఏమైనా వాడు చెబుతారా? చెప్పరు. మనము చెప్పం, వాడు చెప్పరు. వాడికి తెలియాలి. ఎలా తెలుస్తాయండి? అందుకనే ఇటువంటి కార్యక్రమాలు తప్పనిసరి. ఇప్పుడు ఈ అమృత కలశంలో ఇటువంటి ధార్మికములైనటువంటి బీజాలను మనసులో నిక్షిప్తం చేసుకోవడం ద్వారా కనీసం కొంచెమైనా సందేహం వచ్చి
ఎవరిని అడిగితే తెలుస్తుంది అనే విషయాన్ని ఆలోచించే అవకాశమైనా వస్తుందన్నమాట. అందుకని భారతీయములైనటువంటి ధర్మములను మనం తెలుసుకోవడం కోసం ఈ కార్యక్రమాల్ని మనం విస్తృతంగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ప్రస్తుత అంశంలో సూతకం అనే దానికి జాతాశౌచం మృతాశౌచం అని 2 రకాలుగా అర్థం ఉంది. జాతాశౌచం అంటే అర్థం ఏమిటి? ఒక వ్యక్తి పిల్లవాడు పుట్టాడు అంటే దానివల్ల ఒక ఆశౌచం వస్తుంది. కానీ పురుడు అంటారు దాన్ని. పురుడు మరణించినప్పుడు వచ్చేదాన్ని మృతాశౌచం అంటారు, దాన్నే మైల అంటారు. ఈ మైలకు పురుడుకు కొంత వ్యత్యాసం ఉంది. ఏమిటది అంటే పురుటిలో ఉన్న వాళ్ళని ముట్టుకున్నంత మాత్రం చేత స్నానం చేయక్కర్లేదు. కానీ ఈ పురుడులో ఉన్నటువంటి వారు మడివాళ్ళని ముట్టుకున్నట్లయితే ఆ మడి పనికిరాదు. అలాగే మడివాళ్ళు చేసేటువంటి ఏ వంట మొదలైనటువంటి ఉన్నాయో దానిలో ఈ పురుడు వచ్చిన వాళ్ళు పాల్గొనకూడదు, ముట్టుకోకూడదు లాగా అన్నమాట. అందుకని ఈ పురుడు కంటే మైలకు ప్రాధాన్యం ఎక్కువ. ఎందుకని అది పురుడు మనం కలుపుకున్నాం అనుకోండి మంగళప్రదమే. ఎందుకని పురుడు మళ్ళీ వచ్చింది అనుకోండి మంచిదే కదా. ఎందుకని ఒక బంధువుల్లో ఒకళ్ళు వ్యక్తి పుట్టారు, దానివల్ల పురుడు వచ్చింది, అది మళ్ళీ ఇంకో బంధువుల్లో ఇంకో పిల్లవాడు పుట్టాడు, అది ఆనందప్రదమే కదా. అందుకని దానికి ఎవరు భయపడరు. కానీ మైల విషయంలో మాత్రం భయపడతారు. ఎందుకని ఒక వ్యక్తి మరణించినప్పుడు మైలను కలిపేసుకుంటే ఆచరించకపోతే ఇంకో వ్యక్తి బంధువులలో మరణించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి భావన అన్నమాట. మొత్తం పైన మనం ఆలోచన చేసినట్లయితే మొట్టమొదట ఈ పురుడు మైల దాని గురించిన స్పష్టమైనటువంటి స్వరూపాన్ని మనం తెలుసుకోవాలి. అయితే ఈ జాతాశౌచం అనేటువంటిది మామూలుగా 10 రోజులు పూర్తయిన తర్వాత స్నానం చేస్తారు 11వ రోజున. అయితే దీన్ని 11వ రోజు అనరండి, అదో మర్యాద. ఎందుకని అంటే 1వ రోజు 2వ రోజు అనేటువంటిది మరణించిన తర్వాత లెక్కపెట్టే వరుస గుర్తు చేస్తుందని 2 ఎద్దెల పురుడు, 3 ఎద్దెల పురుడు, 4 ఎద్దెల పురుడు, 11 ఎద్దెల పురుడు ఇలాగా ఆ పురుడు అనే శబ్దాన్ని కలుపుతారనమాట. ఎందుకని ఆ అపశబ్దం అనేటువంటి భావన రాకుండా ఉండడం కోసం. సరే, ఈ పురుడు అనేటువంటిది 10 రోజులు పాటించి 11వ రోజున స్నానం చేస్తారు. ఎందుకండి అలాగా 10 రోజుల సంఖ్య ఎందుకు వచ్చింది? అసలు జాగ్రత్తగా ఆలోచిస్తే పిల్లవాడు ఎంతకాలం కడుపులో ఉంటున్నాడు అంటే 9 మాసాలు నిండిన తర్వాత 10వ మాసంలో పుడుతున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య సూత్రం ఏంటంటే అక్కడ 10 మాసములకు ఇక్కడ 10 రోజులు ప్రతీక. కొన్ని సందర్భాలలో ఇక్కడ ఒక రోజుకు అక్కడ ఒక మాసం ప్రతీక. అటువంటి లెక్కలు ఉంటూ ఉంటాయి. ఉదాహరణకి ఒక వ్యక్తి మరణించిన తర్వాత మొదటి సంవత్సరంలో మాసమునకు ఒక రోజున అతనికి ఆబ్దికం పెడతారు. అంటే ఆబ్దికం అన్న దాన్ని మాసికం అంటారు. మాసికం పెడతారు. దాని అర్థం ఏంటి? ఆ ఒక్కరోజు కనుక మనం పితృదేవతలకు భోజనాన్ని ఏర్పాటు చేస్తే మరణించిన వ్యక్తికి ప్రతిరోజు భోజనం దొరుకుతుంది. తాత్పర్యం ఒక మాసమునకు ఒక రోజు ప్రతీక అన్నమాట లాగా. అదే సంవత్సరం గడిచిపోయిన తర్వాత సంవత్సరమునకు ఒక రోజు ప్రతీక. అంటే మనం సంవత్సరంలో ఒకరోజు ఆబ్దికం పెడితే ఆ వ్యక్తికి సంవత్సర కాలము ఆహారం అందుతుంది. చాలామంది ఓ ప్రశ్న వేస్తుంటారు. ఏమని అంటే, ఏమండి ఆ మరణించినటువంటి వ్యక్తి ఎక్కడొక్కడ పుట్టే ఉంటాడు కదా, ఆ పుట్టినవాడు అక్కడ ఎలాగా తింటాడు కదా, ఆయన కోసం మనం పెట్టాల్సిన అవసరం ఏమిటి అని. చాలా చిత్రమైన విషయం ఇది. మనం పెట్టేది వాళ్ళకి కాదండి. అసలు ఎవరికి పెడుతున్నాం అంటే, మనం ఎవరైనా ఉత్తరం రాసామనుకోండి, ఉత్తరం రాసినప్పుడు ఆ ఉత్తరం ఎవరికి రాసామో వాళ్ళకి తీసుకెళ్ళి ఇస్తామా? కాదుగా. ఎవరికి ఇస్తాం అంటే పోస్ట్ డబ్బాలో వేస్తాం. అంటే పోస్ట్ మాస్టర్కి ఇచ్చినట్లు అనమాట. ఇస్తే ఏమవుతుంది? ఆయన ఎవరి ద్వారానో పంపించి ఆ అడ్రస్ ప్రకారం ఎవరికి చెందాలో వాళ్ళకి దాన్ని అందిస్తారు కదా. అలాగా పితృదేవతలు అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి మనం ఏం చేయాలి అంటే, మరణించిన తర్వాత మొదటి మాసంలో మాసానికి ఒక రోజు, సంవత్సరం అయిపోయిన తర్వాత సంవత్సరానికి ఒక రోజు ఈ భోజనం అనేటువంటి కార్యక్రమాన్ని కనుక అందజేసినట్లయితే ఆ పితరులు ఏం చేస్తారు? మన పితరులు ఎక్కడ జన్మించారో
వాళ్ళకి ఏ రకమైన ఆహారం అందించాలో ఆ రకమైన ఆహారము ప్రతిరోజు అందేలా చేస్తారు లాగా. సరే, ఇప్పుడు మనం ఇంతకీ ఏం తెలియంది? ఒక మాసమునకు ఒక రోజు ఒక లెక్క అనే విషయం తేలింది. దాని ప్రకారంగా మనకు పుట్టిన తర్వాత ఒక 10 రోజుల పాటు ఆ పురుడును బంధువర్గీయులంతా పాటించాలి. అదేవిధంగా మరణించిన తర్వాత 10 రోజుల పాటు బంధువర్గీయులంతా ఆ మైలను పాటించాలి. ఇవిండి. ఎందుకని ఇంత స్పష్టంగా చెప్పాల్సి వస్తుందంటే, మా కులాచారం, మా మతాచారం అనే భ్రమలో కొందరు ఏం చేస్తున్నారు? మాకు 3 రోజులేనండి, మాకు 5 రోజులేనండి, మాకు 7 రోజులేనండి అని వేరువేరు సంఖ్యలను పాటిస్తున్నారు. ఈ 3 రోజులన్నా 5 రోజులన్నా 6 రోజులన్నా 7 రోజులన్నా దానికేమీ హేతుబద్ధత లేదు. కానీ ఈ 10 రోజులు అన్నదానికి హేతుబద్ధత ఉంది. ఆ హేతుబద్ధతను మనం అవగాహన చేసుకోవడం కోసమే మనం 10 మాసాలు గర్భస్థ శిశువుగా ఉంటే 10 రోజులు పాటిస్తున్నాము. ఇదే లెక్కన 10 మాసములే గర్భంలో ఉన్నాడు కాబట్టి మళ్ళీ 10 రోజులు మరణించినప్పుడు కూడా మృతాశౌచాన్ని పాటిస్తున్నాము అనేటువంటిది అక్కడ తాత్పర్యం అన్నమాట. కాబట్టి ఈ జాతాశౌచం పుట్టినప్పుడు వచ్చేటువంటి ఆశౌచము, మరణించినప్పుడు వచ్చేటువంటి ఆశౌచము, ఇది 2 రకాలు. ఇక పుట్టినప్పుడు వచ్చినటువంటి ఆశౌచంలో బంధువర్గీయులు ఎవరైనా సరే ఇంట్లో బట్టలు ఏం ముట్టుకోకూడదు అనేటువంటి నియమం ఏం లేదు. ఇంట్లో బట్టలు ముట్టుకోవచ్చు, వాటిని అన్నింటినీ తడిపేయక్కర్లేదు. అలాగే వంట చేసుకోవాలంటే తమ ఇంట్లో తాము వండుకోవచ్చు. తర్వాత ఒకసారి పొయ్యి కొడుక్కుంటే మడికి పనికొస్తుంది 10 రోజులు అయిపోయిన తర్వాత. అదే మైల అనుకోండి, అప్పుడు ఇంట్లో బట్టలన్నీ ముట్టుకోకూడదు. ముట్టుకుంటే ఏమవుతుంది? వాటినన్నిటినీ కూడా తడపాలి. అంటే జాతాశౌచంలో మీరు మంచం మీద పడుకున్నా మంచం తడిపేయక్కర్లేదు, పరుపు తడిపేయక్కర్లేదు, పుణ్యాహవాచన నీళ్లు చల్లుకుంటే చాలు. కానీ మృతాశౌచంలో అలా మంచం మీద పడుకోకూడదు. చాలామంది ఈ కాలంలో మేము కింద పడుకోలేమండి, మంచం మీదకి పడుకుంటాం, తప్పదు, అది పరుపు తడపకూడదండి, అందుకే నీళ్లు చల్లుతాం అంటున్నారు. ఇది ధర్మం కాదు. అందుకని మృతాశౌచంలో అంటే మైల వచ్చినప్పుడు ఇంట్లో బట్టలు ఏం ముట్టుకోకూడదు. అలాగే వంట తాము చేసుకోకూడదు, ఆ పొయ్యి ముట్టుకోకూడదు, వంటింట్లోకి వెళ్ళకూడదు, దేవుడి గదిలోకి వెళ్ళకూడదు, దేవుడి పూజ చేయకూడదు. అయితే పురుట్లో కూడా దేవుడి పూజ చేయకూడదు, కానీ దేవుడి గదిలోకి వెళ్ళొచ్చు, వంట చేసుకోవచ్చు లాగా అన్నమాట. కొద్దిగా తేడా. ఇక ఈ జాతాశౌచం అనేటువంటి దానిలో కూడా మనం దేవుడి దగ్గరికి వెళ్ళి పూజ చేయవచ్చా, సంధ్యావందనం చేసుకోవచ్చా మొదలైన సంశయాలు కొందరిలో ఉంటుంటాయి. దీపం పెట్టచ్చా దేవుడి దగ్గర, కొబ్బరికాయ కొట్టచ్చా లాగా. ఈ 10 రోజుల పాటు మనం ప్రత్యక్షంగా పూజ చేయకూడదండి. కానీ ఆ పూజ మానకూడదే, దేవుణ్ణి అలా పస్తుట్టు పెట్టకూడదే. అందుకని ఏం చేయాలి? మనకు మిత్రులో లేక తెలిసిన వారో లేకపోతే బంధువర్గీయుల్లో కూడా కొందరికి ఆశౌచం ఉండదు. ఎలా ఉండదు అంటే, ఉదాహరణకి ఈ వ్యక్తికి ఆశౌచం వచ్చింది, వీరి బావమరిది ఉంటాడు, లేకపోతే మామగారు ఉంటారు, వాళ్ళది వీళ్ళది ఇంటి పేరు ఒకటి కాదు, కాబట్టి వీళ్ళకు వచ్చినటువంటి ఆశౌచం వాళ్ళకు ఉండదు. అలాంటి ఆశౌచం లేని బంధువర్గీయులకు ఈ దేవుణ్ణి పూజ చేసేటువంటి కార్యక్రమం అప్పచెప్పాలి. అంటే దేవుణ్ణి వాళ్ళ ఇంటికి పంపించడమో వాళ్ళని వచ్చి ఇక్కడ పూజ చేయమన్నమో చేయాలి. జాతాశౌచంలోనైనా నియమం ఇది సమానమే, మృతాశౌచంలోనైనా నియమం సమానమే. ఇక సంధ్యావందనం చేసుకోవడం. సంధ్యావందనం దగ్గరికి వచ్చేటప్పటికి అర్ఘ్యప్రదానం వరకు ఆచరించాలి. అర్ఘ్యప్రదానం తరువాత సూర్యునికి అర్ఘ్యప్రదానం ఇస్తారు కదా, అక్కడ దాకా ఆచరించాలి. ఆ తర్వాత కార్యక్రమం అంటే గాయత్రి మంత్ర జపము మరియు ఉపస్థానము మొదలైన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని మానసికంగా చేయాలి. మానసికంగా చేసినట్లే. ఆ తర్వాత ఉండేటువంటి వేదమంత్ర పఠనము లేకపోతే దేవతార్చన మొదలైనటువంటి కార్యక్రమాలు చేయకూడదు. ఇక ఆచరించేటప్పుడు ఈ జాతాశౌచంలో ఉండేటువంటి నియమాలకు మృతాశౌచంలో ఉండేటువంటి నియమాలకు కొంత తేడా ఉంది. ఏమిటది? అతిథులను ఇంటికి పిలవడం కానీ వారికి భోజనం పెట్టడం కానీ వీళ్ళు చేయకూడదు, వాళ్ళు చేయకూడదు. కానీ
జాతాశౌచంలో ఎవరైనా ఈ ఆశౌచం లేని వారు ఇంట్లో వంట చేస్తుంటే అతిథులు వస్తే వారి చేత వారికి పెట్టించవచ్చు. కానీ మృతాశౌచంలో ఆ మాత్రం కూడా అంగీకరించరు. ఎందుకోసమని? గమ్మున వీళ్ళ నీళ్లు తగలడమో వీళ్ళని ముట్టుకోవడమో జరిగితే దోషం వస్తుంది అనేటువంటి భావనతో. పురుడులో ముట్టుకున్నా కూడా దోషం లేదు కదా, అందువలన పురుడుని అంగీకరిస్తారు కానీ మృతాశౌచాన్ని అంగీకరించరు అలాంటి భోజనాలు పెట్టడం మొదలైనటువంటి కార్యక్రమాలకు. ఇక ఎవరికైనా పెళ్లి జరుగుతుంది, పెళ్ళి జరుగుతుంటే ఈ జాతాశౌచం గలవాళ్ళు అంటే పురుడున్న వాళ్ళు పెళ్ళికి వెళ్ళొచ్చా? సరదాగా చూడడానికి వెళ్ళొచ్చు, వాళ్ళతో కలిసి భోజనం చేసేయకూడదు. ఎందుకని? వాళ్ళను ఈ ఆశౌచంతో కలపకూడదు కాబట్టి. విడిగా కావాలంటే భోజనం చేయొచ్చు. అయితే ప్రస్తుత కాలంలో అందరూ కూడా బఫే మీల్సే కదండి, అది తింటున్నారు కదా, కాబట్టి ఒకళ్ళతో కలవడం అనేది పెద్దగా ఉండదు. మామూలుగా ఇంత క్రితమైనట్లయితే ఒక పంక్తిలో కూర్చోబెట్టి భోజనం పెట్టేవారు. అలా భోజనం పెట్టేటప్పుడు ఈ జాతాశౌచం ఉన్నటువంటి వాళ్ళు ఆ ఆశౌచం లేని వాళ్ళతో కలిసి మడిలో కూర్చొని తినకూడదు అనే నియమం ఉండేది. సరే, మృతాశౌచం దగ్గరికి వచ్చేటప్పటికి తగలను కూడా తగలకూడదుగా, అందుకని అటు వెళ్ళకూడదు. ఇంకో విశేషం కూడా, ఏదైనా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, ఆ సమయంలో ఈ 10 రోజుల్లో మనం వెళ్ళామనుకోండి, వెడితే ఏమవుతుంది? వాళ్ళు పలకరించడం అంటారు. పలకరించడం అంటే అర్థం ఏంటి? అయ్యో మీ నాన్నగారు పోయారా అని పలకరించడం అనేటువంటి కార్యక్రమం పెళ్లి పందిట్లో చేయడం తప్పు. అందుకని మనం అక్కడ కనిపించకూడదు. పురుడు వస్తే కనిపించవచ్చు, ఎందుకని? పిల్లాడు పుట్టాడా అంటే మంగళప్రదమే కదా అది, అందువల్ల అది తప్పు లేదు. కానీ మృతాశౌచం ఉన్నప్పుడు మాత్రం ఈ పెళ్ళిళ్ళు మొదలైనటువంటి వాటికి ఆ 11 రోజుల్లోనూ వెళ్ళకూడదు. ఇంకో విశేషం, వీళ్ళకి మృతాశౌచం పొందినటువంటి వారికి సంవత్సర కాలం ఒక సూతకం ఉంటుంది, దాన్ని ఏటి సూతకం అంటారు. ఏటి సూతకం అంటే అర్థం ఏమిటి? సంవత్సరం గడిచే వరకు వాళ్లకు ఒక ఆశౌచం ఉంటుంది. ఆ ఆశౌచం ముట్టుకుంటే తప్పైంది కాదండి, కానీ మడికి వాళ్ళు పనికిరారు. మిగిలినటువంటి కార్యక్రమాల్లో ఏదైనా ఒక ప్రతిష్ఠ చేస్తున్నారు, ఆ ప్రతిష్ఠ చేస్తున్నప్పుడు సాముదాయికం, అది అంటే ఎవరైనా దాంట్లో పాల్గొనవచ్చు కదా. అటువంటి ఊళ్ళో విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నప్పుడు వీళ్ళు అంటే ఈ సంవత్సర కాలం మృతాశౌచం ఉన్నటువంటి వాళ్ళు అంటే ఏమిటి? ఏటి సూతకం ఉన్నటువంటి వాళ్ళు 10 రోజులు అయిపోయిన తర్వాత సమయంలో వాళ్ళు ఆ ప్రతిష్టలో పాల్గొనకూడదు. చూడ్డానికి వెళ్ళవచ్చు, తప్పులేదు. కానీ పెళ్ళిళ్ళు మొదలైనటువంటి వాటికి చూడ్డానికి కూడా అంతగా సహకరించరు. వెళ్ళాలి అనరు, వెళ్ళొద్దులే అంటుంటారు. ఎందుకోసం? ఇక్కడ మనం ఒక విశేషాన్ని గమనించాలి. ఏమిటంటే, ఎవరైనా ఒక వ్యక్తి మరణించినప్పుడు ఆ వ్యక్తి యొక్క బంధువులను పలకరించడం అనేటువంటిది ఒకటి ఉంటుంది. అంటే అయ్యో పాపం ఇలా జరిగిందా అని బాధపడ్డం అన్నమాట. వాళ్ళతో సానుభూతి పొందడం. ఈ సానుభూతి పొందేటప్పుడు మనకు మంగళవారం పనికిరాదు, శుక్రవారం పనికిరాదు, ఆదివారం శ్రేష్టం కాదు, ఇలాంటి కొన్ని నియమాలు ఉన్నాయి. అలాంటి నియమాలు ఉన్నప్పుడు మనకు ఎవరికైనా కొత్త చోటుకి వెళ్ళినట్లయితే పెళ్ళిళ్ళు మొదలైనటువంటి కార్యక్రమాలలో వాళ్ళు పలకరించాలా వద్దా? బంధువు పోయాడు, ఆ వ్యక్తిని పలకరించాలి, అయ్యో పాపం అనాలి. అందాము అంటే పెళ్లివారు తప్పట్టుకుంటారు. ఏది? పెళ్లి పందిట్లో ఈ అశుభం ఏమిటి, పలకరింపు ఏమిటి అని. అందుకని ఆ సంవత్సర కాలము శుభ కార్యక్రమములకు వెళ్లకుండా ఉండడం చాలా శ్రేష్టం. ఇక 10 రోజుల్లోనంటారా అసలు వెళ్ళకూడదు, ఎందుకంటే ముట్టుకోవడం కూడా తప్పే కదా అక్కడ. అందువలన ఇలాగా మనకు ఆ నియమాలను పాటించేటప్పుడు మాత్రమే ఇవన్నీ తెలుస్తాయి. పాటించని వాళ్ళకి అది అవును అని తెలియదు, కాదు అని తెలియదు, చేయాలో తెలియదు, చేయకూడదో తెలియదు. అలాంటి సందిగ్ధ స్థితిలో సందేహమే రాదు కూడా కొన్ని సందర్భాలలో. ఎందుకని? గుళ్ళోకి వెళ్ళకూడదు, తప్పేంటండి గుళ్ళోకి వెళితేను, దేవుడికి ఏముందండి ఇవన్నీను అనేవాళ్ళు కొందరున్నారు. మరికొందరున్నారు వాళ్ళేమిటి అంటే, ఇప్పుడు ఉదాహరణకి సాయిబాబా గుడికి పెడుతుంటారు, షిరిడి సాయిబాబా గుడికి. షిరిడి సాయిబాబా గుడి ఎక్కడైతే ఉందో షిరిడీలో, అది ఏమిటది? సమాధి మందిరం కదా. సమాధి మందిరంలో తప్పే ఉందండి అని ఏం చేస్తున్నారు? రజస్వలగా 3 రోజులు దూరంగా ఉన్న సమయంలోనూ,
ఈ మైల సమయంలోనూ కూడా కలిసి వెళ్ళిపోతున్నారు. నిజానికి ఆ మందిరము దగ్గర దేవుడికి ఉందా లేదా అనే విషయం పక్కన పెట్టండి, కానీ కూడా వచ్చే భక్తులందరికీ ఉంటుంది కదండి. ఆ భక్తులందరినీ మనం మైలుతో ఉన్నప్పుడు కానీ రజస్సులుగా ఉన్నప్పుడు కానీ ముట్టేసుకుంటే ఆ పాపం ఎవరికి వస్తుంది? వాళ్ళందరికీ ఈ ఆశోచాన్ని తగిలించినటువంటి పాపం ఎవరికి వస్తుంది? ఇది ముట్టుకుంటే ఏం కావాలి అంటే స్నానం చేస్తే కానీ శుద్ధి కాదు. వాళ్ళకి స్నానం చేయడానికి మనం చెప్పలేదుగా, కాబట్టి వాళ్ళకి తెలియదు, వాళ్ళ ఇంట్లో కలిపేసుకుంటారు. వాళ్ళ ఇంట్లో కలిపేసుకుంటే ఆ కలిపేసుకోవడంలో పాత్ర ఎవరిదండి? మనదే కదా. అందుకని మనం అలా నలుగురు తిరిగేటువంటి ప్రదేశాలకి ఎక్కడికి వెళ్ళకూడదు. ఉదాహరణకి ఆలయానికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని ప్రశ్నిస్తున్నారండి. సినిమాకి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? సినిమాకి కూడా వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు అంటే సినిమా చూడడం తప్పు కాదు, ఆ ప్రదేశాలను అపవిత్రం చేస్తున్నామని కాదు. సినిమాకి వెళ్ళినప్పుడు నలుగురు కలుస్తారు, కలిసినప్పుడు ఒకళ్ళనొకళ్ళు తగలకూడదనే విషయం ఏమి ఉండదు. అందుకని ఎవరో ముట్టుకుంటారు గమ్మున. అలా ముట్టుకున్నట్లయితే వాళ్ళకి మాకు ఆశోచం ఉందండి, మీరు ఇంటికి వెళ్ళి స్నానం చేయండి అని చెప్పే ధైర్యం ఉండదుగా. అందుకని చెప్పకూడదు, అందుకని వెళ్ళకూడదు అటువంటి ప్రదేశాలకి. అందుకే ఎవరిని ముట్టుకోకుండా ఉండాలి అని అర్థం. ఈ ఎవరిని ముట్టుకోకుండా ఉండాలి అనేటువంటి దానిలో మరో పెద్ద అర్థం ఉందండి. ఏమిటది? పురుట్లో లేదు కాదు, ఈ మైల ఉన్నప్పుడు ఉంది. ఏమిటా అర్థం అంటే ఆ కార్యక్రమాలలో పాల్గొనేవారు ఉన్నారు చూశారు, ఆ మరణించిన వ్యక్తి యొక్క పిల్లలు అన్నమాట. వాళ్ళని ఈ మైల ఉన్నటువంటి మిగిలినటువంటి బంధువులు కూడా ముట్టుకోకూడదండి. ఎందుకని? వాళ్ళ పవిత్రత వాళ్ళది. అందువలన వాళ్ళకి ఆ పవిత్రత విడిగా అట్టే పెట్టాలి. వాళ్ళది వీళ్ళది మైల ఒకటే అయినా కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళ యొక్క పవిత్రత వేరు, వాళ్ళని ముట్టుకోకూడదు. అలాగా మనకు చిన్న చిన్న విషయాల్లో కూడా ఒక ప్రత్యేకతలు ఉంటూ ఉంటాయి. ఆ ప్రత్యేకతలను మనం అర్థం చేసుకుని మనం మనసులో బీజాలుగా నాటుకున్నట్లయితే మనకు అవసరమైనప్పుడు కనీసం సందేహం వచ్చి అడిగే అవకాశమైనా ఏర్పడుతుంది. అలా కాదు అవన్నీ ఇప్పుడు వినకూడదండి అన్నారనుకోండి, ఏమవుతుంది? అప్పుడు వినే అవకాశం ఉండదు. ఎందుకని? అప్పుడు వినడానికి అడగాలంటే సందేహం ఉండాలిగా, సందేహం పుట్టాలంటే బీజం ఉండాలిగా. కాబట్టి మనం ఇంత క్రితం ఎలా ఉండేదంటే కనీసం మేనమామ ఆయన పోయినాడు, అప్పుడు ఆ పోయినప్పుడు మనం ఇది పాటించాం, మనం ఇప్పుడు మేనమామ కాబట్టి పాటించాలి అంటే ఆ పాదాన్ని గుర్తు చేసుకునేవారు. ఇప్పుడు గుర్తు చేసుకోవడానికి పాదాన్ని గుర్తుంచుకునే అవకాశం కూడా లేదు. ఎందుకని? వాళ్ళకి ఆ అలవాటే తప్పిపోతుంది, పక్కకి వెళ్ళిపోతుంది. అందువలన ఇవి వినడం నిజంగా అత్యవసరం, వాటిని గుర్తుపెట్టుకోవడం అత్యవసరం, కనీసం సందేహించాలి, అడగాలి అనే విషయం తెలుసుకోవడం అత్యవసరం. అందుకని ఈ ప్రత్యేకమైన కార్యక్రమం ద్వారా ఈ విషయాల్ని అందించడానికి మన భక్తి టీవీ వాళ్ళు పూనుకున్నారు. ఇది మనందరి అదృష్టం.